థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి కారణం ఫిఫ్త్ యాన్యువల్ కాన్ఫరెన్స్. సో ఈ ఫిఫ్త్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ని ఇంత అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం డిఎస్ రెడ్డి సార్. వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. డిఎస్ రెడ్డి సార్ ఈ ఫ్లాగ్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్, వారికి కె దినేష్ గారు సురక్ష సెక్యూరిటీ గారు ఒకేని అందించాల్సిందిగా కోరుతున్నాం. కె దినేష్ గారు డిఎస్ రెడ్డి గారికి కె దినేష్ గారు ఒకేని అందిస్తారు. తర్వాత టి శ్రీకాంత్ గారు జనరల్ సెక్రటరీ, వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారికి పి రవి శ్రీ సాహితీ మ్యాన్ పవర్ అండ్ ప్లేస్మెంట్ సంబంధించినటువంటి సర్వీస్తారు. మరో జాయింట్ సెక్రటరీ బాలరాజ్ గారు, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బాలరాజ్ గారు, వారికి డి కాంతయ్య గారు ఏషియన్ సెక్యూరిటీ సంబంధించినటువంటి కాంతయ్య గారు ఒకేని అందిస్తారు. అవర్నెస్ ఇంకో తీసుకురావాలి సార్. ఎందుకంటే కొంచెం ఇప్పుడు మనకు అవర్నెస్ లేకుండా ప్రైవేట్ అపాయింట్ చేస్తున్నాం, కరెక్ట్ కేసెస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ దీనికి దీని ద్వారా అపాయింట్ చేస్తే అంటే చాలా మంచి, అంటే రెస్పాన్సిబిలిటీ చేసిన పని చేస్తాం. డైరెక్ట్గా అపాయింట్ చేస్తే అది వాస్తవం సార్. ఈరోజు మన మొయినాబాద్ పోలీస్ అకాడమీలో మా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తాం సార్. ఓనర్లకు ట్రైనింగ్ ఇప్పిస్తాం, సర్టిఫికేట్ ఇప్పిస్తాం. మా అసోసియేషన్ ద్వారా అందరికి అవేర్నెస్ తీసుకొచ్చి ఇవన్నీ ఎలా పే చేయాలి, సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళకి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ అనేది మేము రిక్వెస్ట్ చేసినాము. అయితే ఢిల్లీలో సార్ ఫ్రీ బస్ పాస్ గవర్నమెంట్ ఇచ్చింది సెక్యూరిటీ గార్డ్. బస్ పాస్ రైల్వే పాస్ అంటే కొంచెం అది డబ్బులు లేదు. నేను అప్పుడు సీఎం గారు ప్రారంభించిన తర్వాత కష్టంలో ఉన్నాను. అదైతే చాలా కాస్ట్. మనందరికీ గుర్తుండిపోవాలని ఈ దీపారాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. పేరువరం రాములు గారి చేతుల మీదుగా, అలాగే మన హోమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా దీపారాధన కార్యక్రమం జరుగుతుంది. అలాగే మన డిఎస్ రెడ్డి గారు కూడా దీపారాధన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. नसीब अच्छे लिखा ऊपर, बहुत अच्छा काम करते हैं सब, आनंद से काम करते हैं। लॉयल्टी जितना पुलिस में है उतना रेवेन्यू में, ट्रांसपोर्ट, एक्साइज किसी में भी नहीं। बहुत इज्जत देते। आप देखे होंगे हमारा मिस्टेक्स भी पेट में रख कर किसी को नहीं बोलते। हर इंसान को कुछ न कुछ रहता है ना। सर अभी यहाँ पर जो लोग आए थे 150 అసోసియేషన్లో టోటల్ మెంబర్స్ సార్ 200 తెలంగాణ టోటల్ మన స్టేట్ సంబంధించిన బాగా ఇంప్లిమెంట్ వస్తుంది. గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తారు. ఫ్యూచర్ ఇంకో బాగా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీ పాలసీ చాలా బాగా ఉంది. నెంబర్ 1 పార్టీ నెక్స్ట్ 5 years అంటే కొంచెం ఇండస్ట్రీ ఎక్కువ అవుతుంది సార్. 25% గ్రోత్ ఉంది సార్ ప్రయాణం మనది ఇండస్ట్రీ. సర్వీసెస్ ని చేస్తున్నాయని మనం ఆలోచించినట్లయితే ఈ సర్వీసెస్ అన్ని కూడా మామూలుగా సొసైటీకి
గా ఉంటున్నటువంటి యాంటీ టెర్రరిస్ట్ వాళ్ళు యాక్టివిటీ, తారకృష్ణ డిజాస్టర్ మేనేజ్మెంట్, అలాగే ట్రాఫిక్ కంట్రోల్, ఫైర్ ఫైటింగ్, అందుకని మీకు ఒక రిక్వెస్ట్ రిజిస్టర్ లేవు కొన్ని అది చెప్తున్నాను. వితౌట్ రిజిస్ట్రేషన్ ఏమైందండి కొంచెం ఇమీడియట్ అపాయింట్ చేస్తున్నారు జాబ్ కోసం. అదే సార్ అది ఇమీడియట్ చాలా మంది కండక్ట్ చేసిన తర్వాత అదే ఈ లైసెన్స్ అదే సార్ మీరు చెప్పిన లైసెన్స్ ఉంది. ఈ లైసెన్స్ లేని వాళ్ళు 1000 మంది 1000 ఏజెన్సీస్ ఉంటాయి సార్. ఈ రోజుకి మన తెలంగాణ గవర్నమెంట్ లైసెన్స్ ఇష్యూ చేశారు, బసారా లైసెన్స్. కానీ మిగతా వాళ్ళు ఏంటంటే లేబర్ లైసెన్స్ ఏదో తీసుకొని నడిపిస్తారు, మీరు చెప్పిన రోడ్డు తీసుకొచ్చి పెట్టేస్తారు. సో ఇది నిజంగా గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ కి కూడా సెక్యూరిటీ ఏజెన్సీస్ వారు వారి సహాయ సహకారాలను అందిస్తూ వారికి రక్షణగా ఉంటున్నారు. ఇక మిగతా అంశాలన్నీ కూడా నేను ఒక మామూలుగా బయట నుండి చూసినటువంటి ఒక పర్సన్ గా మీకు ఈ మాత్రం చెప్పగలిగితే ఈ సంస్థకి సంబంధించినటువంటి ఈ 100 మిగతా విషయాలన్నీ కూడా మన రెగ్యులర్ చేస్తారు. సో ఫస్ట్ వెల్కమ్ అండ్ బై సిఎస్ రెడ్డి సార్, ప్రెసిడెంట్ సార్, సతీష్ సార్. అవి కొద్దిగా మనం సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం. మీరు ఇక్కడ ఉండండి సార్. సహస్ర సెక్యూరిటీ సర్వీసెస్ ఫాస్ట్గా రావాలి సార్. వారి తర్వాత ఏఏపీ డిటెక్టివ్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్, తర్వాత సాయి సెక్యూరిటీ సర్వీసెస్, తర్వాత జనప్రియ గ్రూప్ వారు వారిని రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత సాయి బాలాజీ గ్రూప్ ఆఫ్ సర్వీసెస్, వారి తర్వాత శ్రీ సాయిరామ్ సెక్యూరిటీ సర్వీసెస్, జిఎంఆర్ సెక్యూరిటీ సర్వీసెస్ అండ్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ, ఆ తర్వాత ఆర్కే కాంట్రాక్ట్స్, తెలంగాణ సెక్యూరిటీ సర్వీసెస్, వినాయక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ, సురక్ష సెక్యూరిటీ సర్వీస్, ఏజెన్సీస్లో 5th యాన్యువల్ కాన్ఫరెన్స్ జరిగింది. సెక్యూరిటీ ఏజెన్సీ ప్రెసిడెంట్ గారు డిఎస్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ డి శ్రీకాంత్ గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు, మా పెద్ద ఇంపార్టెంట్ పర్సన్ రాములు గారు, ఎక్స్ డీజీపీ. చాలా సెక్యూరిటీ ఏజెన్సీస్లో చాలామంది వచ్చారు. ఆయన ఈ సెక్యూరిటీ ఏజెన్సీస్ అంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే ఆయన ద్వారా చాలా జాబ్ ప్రొవైడ్ అవుతుంది. సపోజ్ డిఫెన్స్లో అంటే రిటైర్డ్ పర్సన్స్, ఇది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అంటే ఆయనకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు నా టార్గెట్ అంటే నియర్లీ 4 lakhs ప్రొవైడ్ చేసినట్టే టార్గెట్ ఉంది. తప్పకుండా ఇది చాలా ఇంప్లిమెంట్ వస్తుంది. మా తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు జాబ్ కోసం చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు. ఇప్పుడు మన సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా పోతే అంటే నేను ఇప్పుడు ఈ స్పీచ్లో చెప్పారు, చాలామంది ప్రైవేట్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తాం సెక్యూరిటీ కోసం. థెఫ్ట్ కేసెస్ ఎక్కువ అవుతుంది. త్రూ ఏజెన్సీ చేస్తే బాగా అవుతుంది. ఆయన కొంచెం డిమాండ్స్ ఉంది, తప్పకుండా అందరికీ డిమాండ్స్ వస్తుంది గవర్నమెంట్ ద్వారా. ఆయనకు బస్ పాస్ కావాలి, ట్రైన్ పాస్ కావాలి అంటే తప్పకుండా నేను రికమెండ్ చేస్తాను. అది ఇంకోటి డ్రెస్ కోసం ఫైల్ వచ్చిన తర్వాత శాంక్షన్ డ్రెస్ అయితే బాగా అవుతుంది. సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా వస్తుంటే ఇంకొకటి నేను ఒక రిక్వెస్ట్ చేశాను, మొత్తం 100% రిజిస్ట్రేషన్ చేయండి, లైసెన్స్ తీసుకోండి. నా దగ్గర లైసెన్స్ తీసుకోకపోతే బాగా అవుతుంది. ల్యాండ్ కోసం మేబీ అన్న రిక్వెస్ట్ చేశాను. మా ఆనరబుల్ సీఎం గారికి నేను చెప్తా, ఏదైనా జో ప్రాసెస్ ఉంది ప్రాసెస్ ద్వారా. ఎందుకంటే ఆయనకు ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ల్యాండ్ లేదు. చాలామంది అంటే యాక్టివ్ ఉండాలి అంటే ఎవ్రీ 15 daysలో అంటే 1 dayతో ఆయన వచ్చే ట్రైనింగ్ తీసుకోకపోతే బాగా అవుతుంది, యాక్టివ్ అవుతున్నారు. తప్పకుండా ఏజెన్సీ ద్వారా అంటే ఎంత చాలా లక్షలాది మందికి జాబ్ ప్రొవైడ్ చేశారు. బాగా మంచి పని. ఎంప్లాయ్మెంట్ అంటే చాలా మనకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. మీడియా మిత్రులకు ఈరోజు వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా వాళ్ళు కోరుతున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇలాంటి కాకుండా కొంచెం బెటర్గా ఏదన్నా. ఇప్పుడు తెలంగాణ తర్వాత హెల్త్ కోసం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇంతకుముందు ఉస్మానియా దవాఖానా ఎట్లా ఉంది, కన్స్ట్రక్షన్ చేస్తే అంటే హెరిటేజ్ బిల్డింగ్లో ప్రాబ్లం వచ్చింది. గాంధీ హాస్పిటల్ ఉంది. మా
చాలా గవర్నమెంట్ ద్వారా చాలా ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా డెవలప్ చేశారు. ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీ అవుతుంది, మెడిసిన్ ఇస్తున్నారు. సెక్యూరిటీ వింగ్ ద్వారా ఆయనకు కావాలంటే ప్రొవైడ్ కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే హెల్త్ కోసం మెడిసిన్స్ కావాలంటే ట్రీట్మెంట్ కావాలంటే ప్రొవైడ్ చేస్తే ఇది ప్రాబ్లం లేదు. తప్పకుండా ఇది ఇంకో డెవలప్ చేస్తే, ఎందుకంటే మా ఇండియాలో నంబర్ 1 ఇండస్ట్రీ పాలసీ అంటే మా తెలంగాణలో ఉంది. దేవుడు మనకు మంచి సీఎం ఇచ్చారు, చాలా ఆయన తెలంగాణకు డెవలప్ చేసిన, ఫార్మర్ కోసం పవర్ ప్రొవైడ్ చేస్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేసిన, జాబ్స్ కోసం యూత్కు జాబ్ కావాలంటే ఈ సెక్యూరిటీ వింగ్ ద్వారా ఫ్యూచర్లో అంటే మనకు చాలా తెలంగాణలో ఉంటే అవకాశం ఉంది, ఆ ఛాన్స్ బి ఉంది. ఎందుకంటే మా ఇండస్ట్రీ పాలసీ చాలా బాగా ఉంది. ఇండియాలో నంబర్ 1 పాలసీ మన స్టేట్లో ఉంది, ఫెసిలిటీస్ ఉంది, పవర్ ఉంది, వాటర్ ఉంది. ఫ్యూచర్లో ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్లో అంటే ఇది సెక్యూరిటీ వింగ్లో జాబ్ వస్తుంది. ఆయన డెవలప్ ద్వారా తప్పకుండా ఈ సెక్యూరిటీ వింగ్కు ఎట్లా ఫ్యూచర్లో ఎట్లా డెవలప్ చేయాలి. మా ప్రైవేట్ సెక్యూరిటీని ఉపయోగించుకునే అవకాశం ఉందా? బందోబస్తులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీళ్ళకి ఏమైనా పర్మనెంట్ ఏదైనా ప్రైవేట్ సెక్యూరిటీ అవసరం ఉంది. ఇప్పుడు మా డీజీపీ గారు ఏం చెప్పారు, ఆయన డీజీపీ ఉన్నప్పుడు సమ్టైమ్ పోలీస్ స్టేషన్లో ప్రైవేట్ సెక్యూరిటీ యూజ్ చేశారు అంటే 100% ప్రజలకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ సెక్యూరిటీ కావాలంటే ఇప్పుడు పెద్ద కాంప్లెక్స్ కడుతున్నాం, సెక్యూరిటీ కావాలంటే సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా తీసుకోకపోతే బాగా అవుతుంది. మీ అంటే చాలామంది నేపాల్లో తీసుకొస్తున్నారు. అక్కడ నేపాలీ డ్రెస్ చూపిస్తే అంటే అరే నేపాలీ అంటే సెక్యూరిటీ ఈ కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు నేను స్పీచ్లో చెప్పిన ఒక ఇన్సిడెంట్ జరిగింది బషీర్బాగ్లో. అంటే ప్రైవేట్ అంటే నేపాలీకి పెడితే అంటే థెఫ్ట్ అయింది పెద్ద. అందరి ప్రజలతో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ సెక్యూరిటీ వింగ్ ద్వారా మీ సెక్యూరిటీ ఎప్పుడు అపాయింట్ చేస్తే త్రూ సెక్యూరిటీ వింగ్ ద్వారా అపాయింట్ చేయండి. తప్పకుండా ఇక్కడ జాబ్ వస్తుంది, మీకు సేఫ్టీ అవుతుంది. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నమస్కారం అండి, నేను జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ నా పేరు. సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఈరోజు 5th యాన్యువల్ కాన్ఫరెన్స్ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారు మహమూద్ అలీ గారు, మా అసోసియేషన్ అడ్వైజర్ పిరావన రాములు గారు, ఐపీఎస్ రిటైర్డ్ డీజీపీ వారు విచ్చేయడం జరిగింది. వారు మా సెక్యూరిటీ ఏజెన్సీ ఓనర్స్ ఈరోజు ఇక్కడ అందరూ ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యి వాళ్ళు ఏదైతే మా డిమాండ్స్ ఏదైతే ఉన్నదో మేమేదైతే గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చామో మా సెక్యూరిటీ ఏజెన్సీస్ ఓనర్స్ వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయీస్ మా సెక్యూరిటీ గార్డ్స్ కోసం తెలంగాణ స్టేట్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ కోసం మేము కొన్ని డిమాండ్స్ కొన్ని రిక్వెస్ట్ గవర్నమెంట్కి అడిగాము హోమ్ మినిస్టర్ గారికి. వాటిలో సెక్యూరిటీ గార్డ్స్కి సంబంధించి ఎవరైతే పనిచేస్తున్నారో ఫ్రీ బస్ పాస్ అని అడిగాము. వాళ్ళకి ఫ్రీ బస్ పాస్, ట్రైన్ పాస్ అని చెప్పేసి ఆ ఫ్రీ బస్ పాస్, ట్రైన్ పాస్ కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి చేస్తామని చెప్పారు. అట్ ద సేమ్ టైం కామన్ యూనిఫామ్ అనేది ఒకటి మేము గత 2 సంవత్సరాల నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ గవర్నమెంట్ దగ్గర మా ఫైల్ ఉంది. హోమ్ మినిస్టర్ గారికి కూడా మేము రిక్వెస్ట్ పెట్టాము. కామన్ యూనిఫామ్ అనేది ఏంటంటే అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 లక్షల మంది సెక్యూరిటీ గార్డ్స్కి ఒకటే యూనిఫామ్ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైతే మనకు సింగిల్ యూనిఫామ్ ఉందో అలా ఐడెంటిఫికేషన్ కోసం ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ అని చెప్పి ఐడెంటిఫికేషన్ కోసం ఒక కామన్ యూనిఫామ్కి మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది హోమ్ మినిస్టర్ గారు దానికి కూడా యాక్సెప్ట్ చేస్తూ సానుకూలంగా స్పందించి చూస్తామని చెప్పారు. ఈ కామన్ యూనిఫామ్ వల్ల ఏంటంటే క్రైమ్ రేట్స్ అనేది చాలా తగ్గిపోతుంది. ఈ రోజు కాలంలో ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీస్లో సెక్యూరిటీ ఏజెన్సీస్ ఓనర్లు ఒక్కొక్క ఏజెన్సీస్కి ఒక్కొక్క యూనిఫామ్స్ ఉన్నాయి, అంటే 100 యూనిఫామ్స్ ఉన్నాయి. ఎవరు సెక్యూరిటీ, ఎవరు వాచ్మెన్, ఎవరు దొంగ, ఎవరు మంచి అనేది తెలియని పరిస్థితి. క్రైమ్ రేట్స్ ఎక్కువైపోతున్నాయి. కాబట్టి మా అసోసియేషన్ ఈ సందర్భంగా గత 2 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా ఈ ఏదైతే క్రైమ్స్ రేట్స్ సెక్యూరిటీ గార్డ్స్ మీద వచ్చిన కొన్ని నిందలు ఉంటాయి. మంచివాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ అందరూ మంచి వాళ్ళే, కానీ ఎవరైతే దొంగలు ఉంటారో వాళ్ళు మారువేషంలో వచ్చి సెక్యూరిటీ లెవెల్ వచ్చి దొంగతనాలు చేయడానికి అపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు, వేధించడానికి నైట్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. అలా మా ఏజెన్సీస్ ఓనర్లకు కానీ ఏజెన్సీ అంటే ఎంప్లాయీస్కి కానీ వాళ్ళకు గార్డ్స్లకు ఉద్యోగులకి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా మేము ఆలోచించి తీసుకున్నాం. ఇది చాలా హోమ్ మినిస్టర్ గారు ఏదైతే మాకు కమిట్మెంట్ ఇచ్చారో, అంటే హోమ్ మినిస్టర్ గారు ఏదైతే చెప్పారో, స్పందించారో చాలా మంచిగా అనిపించింది. సో మేము వారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. అండ్ థ్యాంక్ యూ. తెలంగాణ ఏర్పడిన తర్వాత 5th యాన్యువల్ కాన్ఫరెన్స్ ఇది. సెక్యూరిటీ అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ అంతా ఇక్కడ రావడం జరిగింది. ప్రైవేట్ సెక్యూరిటీ ఓనర్స్ అసోసియేషన్ ఇది.
యాజ్ పర్ ద యాక్ట్ ప్రైవేట్ సెక్యూరిటీ నడపడానికి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ యాక్ట్ 2005 రూల్స్ 18 ప్రకారంగా సెక్యూరిటీ ఏజెన్సీస్ నడుస్తవి. దానికి పర్మిషను ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ పర్మిషన్తోనే నడుస్తుంది. అది లేకుండా పర్మిషన్ నడపడానికి వీలు లేదు. కాకపోతే చాలా ఏజెన్సీసు పర్మిషన్ లేకుండా నడుస్తున్నవి. దాంట్లో వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో గార్డ్స్ కానీ వేరే వాళ్ళను యాంటిసిడెంట్స్ కరెక్ట్గా లేకుండా తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నవి. దాని గురించి కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టాము. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా ఈరోజు ఇండియా కానీ స్టేట్లో కానీ హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది సెక్యూరిటీ ఏజెన్సీలే. 4 లక్షల మంది సెక్యూరిటీ పర్సన్స్ వాళ్ళు సెక్యూరిటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. 4 లక్షలు ఇంటూ వాళ్ళ ఫ్యామిలీస్ అని 4 లక్షల మంది ఫ్యామిలీస్ ఈ సెక్యూరిటీ ఏజెన్సీ పైన బతుకుతున్నవి ఈరోజు. అది కాకుండా గ్రోత్ రేట్ 25% గ్రోత్ రేట్ ఉంది ఎవ్రీ ఇయర్. ఈ గ్రోత్ రేట్ ఏ ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు. ఇది ఇవ్వడానికి ఇంకా ఈ ఫోర్స్ ఏముంది, ఇంకొకటి ప్రైవేట్ ఈవెన్ డిఫెన్స్ సర్వీసెస్, పోలీస్ ఫోర్స్ ఇండియాలో అక్రాస్ ఇండియా అన్నీ కలిపితే కూడా ఈ సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కంటే తక్కువనే. రాములు గారు ఏపీఎఫ్ అని ఇప్పుడు యాంక్సరీ ఫోర్స్ అని చెప్పేసి సార్ దాని గురించి ఒక ఐడియా చెప్పారు. దాన్ని ఏంటంటే ఇప్పుడు ఒక సెక్యూరిటీ గార్డుకు లీగల్ స్టేటస్ ఏం లేదు. ఒక సపోజ్ ఒక కానిస్టేబుల్ ఉన్నారంటే 100 మంది ఉన్నారు, 2 మంది ఆగుతారు. ఎందుకంటే వాళ్ళకు లీగల్ రైట్స్ సిఆర్పిస్లో రైట్స్ ఉన్నవి. ఎందుకంటే వాళ్ళపైన కేసులు పెట్టడానికి, వాళ్ళని అరెస్ట్ చేయడానికి, ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. ఒక సెక్యూరిటీ కానిస్టేబుల్ ఉన్నా కూడా అరెస్ట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు, రిటైన్ చేయొచ్చు, డిటెన్షన్ చేయొచ్చు. కానీ సెక్యూరిటీ గార్డులకు 100 మంది ఉన్నా కూడా ఒక ప్రైవేట్ వ్యక్తిని డిటైన్ చేసే రూల్స్ రెగ్యులేషన్స్ మనకు ఎక్కడ లాలో లేవు, ఐపీఎస్లో లేవు, ఎక్కడ లేవు. కాబట్టి ఆ ఒక్క ప్రాబ్లంతో సిస్టమ్ ముందుకు వెళ్ళకుండా పోతుంది. అది ఒక పాటు. ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటూ ఉన్నదాన్ని కూడా వెనక ఉన్నవంటే కొన్ని ఛాలెంజెస్ ఉన్నవి. దాన్ని అంటే ట్రైనింగ్ కావాలంటే మినిమం సెక్యూరిటీ గార్డ్ జాబ్ పెట్టుకోవాలంటే 20 డేస్ ట్రైనింగ్ చేయాలి. కానీ 20 డేస్ ట్రైనింగ్ కొరకు డబ్బులు ఎవరు ఖర్చు పెడతారు? వాళ్ళకి 20 డేస్ లోపల ట్రైనింగ్ ఎవరు ఇవ్వాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి? ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్ కాస్ట్ కావాలి, ప్లస్ ప్లేస్ కావాలి, అంత ల్యాండ్ ఒకటి కావాలి, ఫిజికల్ ట్రైనింగ్కి ఓపెన్ ప్లేస్ గ్రౌండ్ కావాలి. అవన్నీ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ పెట్టలేరు. ఎందుకంటే ఆ కాస్ట్ ఎవరు బియర్ చేయాలి? ఇప్పుడు ఈరోజు ఏజెన్సీ ప్రైవేట్ సెక్యూరిటీ అయినా కూడా మనం చేసేది గవర్నమెంట్కే పనిచేస్తున్నాం. ఈరోజు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ లేకపోతే పోలీసులు వాళ్ళు ఎక్కడ సరిపోదు. పోలీస్ ఫోర్స్ నడవదు. ఇట్ ఈస్ బికమ్ ఎసెన్షియల్ సర్వీసెస్. ఈరోజు హాల్ట్కి వస్తుంది, జీరోకి అవుతుంది పోలీస్ ఫోర్సు. మీకు తెలుసు, ఉన్న ఫోర్స్లో ఈరోజు 7 to 8 times పోలీసు సెక్యూరిటీ సర్వీసెస్ ఎక్కున్నారు. 7 to 8 times. దాంట్లో ఉన్న పోలీసులో ఆ చిన్న అమౌంట్లో కూడా వాళ్ళ విఐపి సెక్యూరిటీలు అంట, ఈ ధర్నాలంట, పాస్పోర్ట్లు అంట, దాంట్లో తిరగడం లేరు. వాళ్ళు ఓన్లీ కంప్లైంట్ పోయిన తర్వాత రావడానికే వాళ్ళ దగ్గర టైం లేదు. సో బేసికల్గా ఫస్ట్ అన్నిట్లో ఆపేది అంటే ప్రైవేట్ సెక్యూరిటీ నుంచే మొత్తం సెక్యూరిటీ నడుస్తుంది ఇక్కడ. మేము గవర్నమెంట్ని అదే కోరుతున్నాం, వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేసి ట్రైనింగ్ రావడానికి. ఇంకొకటి రావడానికి సెక్యూరిటీ గార్డ్ అంటే ఆ వాల్యూ లేదు ఇండస్ట్రీలో. అది రావాలి అంటే వేజెస్ పెరగాలి. సెక్యూరిటీ గార్డ్ కావాలంటే అతను చాలా మంచిగా స్మార్ట్గా ఉండాలి. 6 feet హైట్ అడుగుతారు. వాళ్ళకు బాగా చదువుకొని ఉండాలి, మంచిగా మాట్లాడగలగాలి. వాళ్ళకు బేసిక్ లాస్ గురించి తెలవాలి, ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్ తెలవాలి, ఎవరితో ఎట్లా మాట్లాడ తెలవాలి, ఇవి విజిటర్స్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇవన్నీ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర అంటే వాడు ట్రైన్ అవుతాడు. ఇన్ని తెలిసిన తర్వాత క్యాండిడేట్ సెక్యూరిటీగా ట్రైన్ కావాలి కానీ వాళ్ళ వేజెస్ అన్స్కిల్డ్లో ఉన్నాయి. అదొక ప్రాబ్లమ్స్. ఆ ప్రొవిజన్స్ అయితే ముందుకు తీసుకెళ్ళిపోతాం. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ లోపల మా పర్సెంటేజ్ మా ఎఫర్ట్స్ 80% దాకా ఉంటుంది. విల్ డెఫినెట్లీ అష్యూర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు సొసైటీ. థ్యాంక్ యూ.